ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నానా, నా మీద కన్నా మీరు నన్ను కాదనుకొని వెళ్ళిన వాళ్ల మీద ఎక్కువ ప్రేమ ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాదు. అమ్మా జనని, గతాన్ని మర్చిపో. నీ స్వార్థానికి నా పక్కన నిలబడే అర్హత లేదు. నిన్నంతా సంతోషంగా హుషారుగా పాటలు పెట్టుకుని మరీ పనిచేసింది. ఇవాళ్ళేంటి ఇలా దిగాలుగా తల వెనక్కి వాల్చి ఆలోచిస్తోంది? ఆ మొహంలో ఏదో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరుగుంటుంది? జనని, 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 ఏమైంది? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భార్యాభర్తల మధ్య అపార్థాలకి, స్పర్ధలకి, పొరపచ్చాలకు కారణం మూడో మనిషి అయితే ఆ మాటలే వీళ్ల బాటల్ని మార్చేసి దూరం చేస్తే ఇద్దరి మధ్య అవగాహన లేనట్ట. క్రితం క్షణం వరకు వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నా దూరం అవ్వడానికి కారణం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోకపోవడమేనా? ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవడమేనా? అవగాహన లోపమేనా? నేనుగా గుణాన్ని చూసి ఇష్టపడి అభిమానించి దగ్గరయ్యానా? కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డానా? తనతో స్నేహం, పూర్వ పరిచయాలేం లేవు కదా. చూసింది లేదు, కలిసింది కూడా లేదు. తండ్రి లాంటి రాజశేఖర్ గారి మధ్యవర్తిత్వమేగా. ఆయన చెప్పిన మాటలు వినే కదా. మావయ్యలో తండ్రిని చూసే కదా. ముందు ఆయనకి నచ్చే కదా గుణాకి భార్యనయ్యాను. అవన్నీ ఇప్పుడెందుకే తలుచుకోవడం? కుదుట పడుతున్న జీవితంలోకి తవ్వి మరీ గతాన్ని ముందుకు తెచ్చుకోవడం ఎందుకే? సందర్భం అలా ఆలోచించేలా చేసింది. ఆత్మ సంఘర్షణ అవసరం అనిపించింది. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతకాలనిపిస్తుంది. నా ఆత్మసాక్షికి నేను సమాధానం చెప్పుకోవాలి. ఆత్మసాక్షి ఏం చెప్తుందో వినాలనిపించింది. ఏంటి ప్రశ్నలు, సమాధానాలు, పరిష్కారాలు? ఏం మాట్లాడుతున్నావే? సత్యాన్వేషణమా. నిజమేంటని, ఈ ఒడిదుడుగులకు కారణం ఏంటని వెతుక్కుంటున్నాను. గతమంతా ఓసారి జ్ఞాపకం చేసుకుంటే, పరిశీలనగా ప్రతి సంఘటన పట్టి చూస్తే ఇప్పుడు నాకొకటి అర్థమైంది. ఏంటి అది? గుణాకి నేను భార్యగా వెళ్ళడం కరెక్ట్ కాదని. ఏంటి కరెక్ట్ కాదు? వద్దమ్మా, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చే టైంలో నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. డిస్టర్బ్ ఏంటే? నీకు కూతురు కన్నా అల్లుడనే అతని మీద అభిమానం ఉండేలా మాట్లాడుతున్నావు, కానీ నీలా ఆలోచించలేని తరం దానికి కాదమ్మా నేను. నాకెందుకో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. ప్రత్యక్ష సాక్షివి నువ్వు. బ్రతుకు బలైంది నీ కూతురుది. చరిత్ర అంతా తెలిసి కూడా ఎందుకలా చావులేని మాటలు మాట్లాడుతున్నావు? కోలుకొని కుదుట పడే సమయంలో గతాన్ని తవ్వుకొని బాధపడకూడదు. పీడకలలా మర్చిపోవడమే ధర్మం. లేకపోతే రేపటి రోజంతా భయంకరంగా ఉంటుంది. నేను భయం లేకుండా బ్రతకడానికి ఆలోచిస్తున్నాను. గతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదే. ఫ్యూచర్ బెటర్ అవ్వడానికి నా రూటే కరెక్ట్. ఎప్పుడు తప్పు ఒక పక్కే వెతికే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం కనిపిస్తుంది? అలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని అనుకోవడం తప్ప. ఎవరి మనసుల్లో వాళ్ళు అవతల వాళ్ళని విమర్శించుకుంటూ ఉంటే ఒకళ్ళ సంతోషం కోసం మరొకళ్ళు ఎలా ఉండగలుగుతారే? దెబ్బతిన్న వాళ్ళు ఆ దెబ్బ తగలడానికి కారణం గురించి ఆలోచించాలి. అది తప్పేం కాదు. చూడమ్మా, అప్పుడు ఇప్పుడు కూడా ఆడవాళ్లే ఆలోచిస్తారమ్మా. మగాళ్ళు అస్సలు ఆలోచించరు.
వాళ్ళ అహంకారం వాళ్ళది. తప్పైనా మనసు ఒప్పుకోనివ్వదు. ఇన్ని ఆలోచనలు మనసులో పెట్టుకొని మావయ్య కోసం రోజు అతనితో అయిష్టంగా ఉన్నా ఇష్టంగా నటించి గడపడం చాలా కష్టంగా ఉందమ్మా. అయినా మావయ్య గారి కోసం భరించాలనిపిస్తుంది. ఎందుకంటే నేను అభిమానించేది ఆయన్నే కదా. కానివ్వవే, నీ ఆలోచనకి తగ్గట్టే కానివ్వు. కానీ అన్నయ్య గారి కోసం కాలం సమాధానం చెప్పేదాకా నువ్వు నీ ఆలోచనని కాస్త పక్కన పెడితే బాగుంటుంది. అన్నయ్య గారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. దాని గురించి ఫస్ట్ స్టడీ చేయి, అర్థమైందా? ఓకే డాడీ. వెరీ గుడ్. డాడీ, నాకు ఒక చిన్న డౌట్ అడగచ్చా? నా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం ఏముంది? అడుగు. మీ పర్సనల్ విషయం నేను అడగడం ఏంటని ఫీల్ అవ్వకండి. మీరింత మంచివారు కదా. ఓపిక, నిదానం చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మరి మీ పక్కన ప్లేస్, అదే బెటర్ హాఫ్ ప్లేస్ ఎందుకు ఖాళీగా ఉంది? వారితో మీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తప్పుగా అనిపిస్తే ఏం చెప్పొద్దు. సారీ. నీకేమైనా పిచ్చా? మనం వాళ్ళని కలపాలని చూస్తుంటే నువ్వెందుకు ఇప్పుడు ఈ విషయాలన్నీ గుర్తొచ్చేలా మాట్లాడుతున్నావు? నాకు ప్రేమంటే నమ్మకం ఉంది, కానీ తనకు నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేదు. ప్రతి క్షణం నా ప్రేమని ప్రశ్నించేది, అనుక్షణం అనుమానించేది, కొన్ని సందర్భాల్లో పరీక్షించేది, అవమానించేది, నా ప్రేమనే తప్పు పట్టేది. చివరికి నా నమ్మకాన్ని తను అనుమానించింది, అవమానించింది. నా అభిమానాన్ని నన్ను అర్థం చేసుకోలేకపోయింది, నా ప్రేమను దక్కించుకోలేకపోయింది. పైగా ప్రపంచం దృష్టిలో నన్నొక దోషిగా, నా వల్లే తన జీవితం అన్యాయమైపోయిందన్నట్టుగా ప్రొజెక్ట్ చేసింది నన్ను. తను మాత్రమే బాధపడ్డట్టు, దుర్మార్గమంతా నాదే అన్నట్టు ప్రొజెక్ట్ చేసింది. నేనెంత బాధపడ్డానో ఎవ్వరికీ తెలియదు. భార్యాభర్తలు విడిపోతే లోకం భర్త మంచి చెడుల గురించి ఆలోచించదు, తప్పొప్పుల గురించి చర్చించరు. సానుభూతి అంతా భార్య వైపే చూపిస్తారు. ఆమె కోణంలో నుంచే చూస్తారు, కానీ మగాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు, కనికరించరు, కన్సిడర్ కూడా చేయరు. ఆ టైంలో మగాళ్ళు కూడా భార్యకు ద్రోహం చేసిన వాడన్నట్టు భర్త అంటే ఒక అహంకారానికి, దురహంకారానికి, కోపానికి, దౌర్జన్యానికి స్పెసిమన్ అన్నట్టుగా చూస్తారు. భర్త బాధ ఎవ్వరూ పట్టించుకోరు. భర్తల తరపున ఎవ్వరూ నిలబడరు, ఫీల్ అవ్వరు. నేనెన్ని అవమానాలు ఫేస్ చేశానో నాకు, నా అంతరాత్మకు తెలుసు. చెప్పుకోవడానికి నాకంటూ ఎవ్వరూ మిగల్లేదు, ఇన్క్లూడింగ్ మా నాన్న. ఇంత మంచివాళ్ళైన మిమ్మల్ని దూరం చేసుకోవడం నిజంగా తన దురదృష్టమే. సరిగ్గా అర్థం చేసుకోలేని అహంకారం. మధు, నువ్వు అమాయకంగా మాట్లాడి నిజానిజాలు తెలియక అమ్మని తప్పుగా, నాన్న ఈగోని సమర్థిస్తున్నావు. తనే కరెక్ట్ అనే ఆలోచనని బలపరుస్తున్నావు.
కాంప్రమైజ్ అయ్యి కలవడం కష్టం అవుతుందే పిచ్చి తెలియదు కుద్దద్దమ్మా. నానా నానా ఎక్కడున్నారు నానా? నానా మావయ్య నానా మావయ్య నాన్నా మావయ్య ఎక్కడికి వెళ్ళారు? నాన్న గుడికెళ్ళారా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? చెప్పొచ్చు కదా. ఇలా పెద్దవాళ్లకు నచ్చిందని వెనక ముందు ఆలోచించకుండా పెళ్లిళ్ళు చేసుకోకూడదని నాకనిపిస్తుంది. అవును, పెద్దవాళ్ళు నచ్చారని వాళ్ళ పిల్లల్ని చేసుకోకూడదు. అంటే మన పెళ్లి విషయంలో ఇద్దరం తప్పు చేశామంటావు, అంతే కదా? అంతే కావచ్చు, జరిగిపోయిందిగా. అయితే ఇప్పుడు తప్పు దిద్దుకోవడానికి ఏం చెయ్యాలి? విడిపోవాలి. అదే చేశాం కదా, ఇంకా చెయ్యాల్సింది ఏం లేదు. ఎవరు ఎవరితో విడిపోయారు? నింద వేసిన వాళ్ళ నుంచి నింద మోసిన వాళ్ళు. నీది సమర్థించుకునే వాదన, నీది వేధించే గుణం. నీకు వేలు చూపించడం అలవాటు. వెక్కిరింపు తప్పు. పక్క వాళ్ళ మీద నెట్టే తత్వం, ఆలోచించుకోలేని మూర్ఖత్వం నీది. సహించను జనని. సహనం చచ్చాకే మాట్లాడుతున్నాను. భరించలేను. భరించింది నేను, బాధ నాది. నీకేం నొప్పి? ఈడ్చి నెట్టేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ కళ్ళు కార్చిన కన్నీళ్లెన్నో, ఈ మనసు అనుభవించిన నరకం ఎంతో నీకేం తెలుసు? అవునులే, నన్ను దోషిగా నిలబెట్టి తలంచుకుని నిలబడేలా చేసిన మనిషివి కదా. అవతలి వాళ్ళు పడ్డ బాధ గురించి నీకు మాత్రం ఏం తెలుస్తుంది? దోషిని దోషి అంటేనే అంత బాధ అయితే దుర్మార్గాన్ని భరించిన వాళ్ళ బాధ ఎలా అర్థమవుతుంది? పొగరు, అణువణువున పొగరే. నీ చేత నా మనసులో మాట చెప్పించాలని చూస్తున్నావా గుణ? నీ అహంకారం, ఈగో నా దగ్గర సాగవు. నన్ను ఈడ మీరిద్దరూ వచ్చినాక అరగంట ఏమీ మాట్లాడకుండా గప్ చుప్గా ఉండమన్నారు. ఈ ఫోటోని అదిగో ఆ గోడకు తగిలించమని మీరొచ్చాక చెప్పమన్నారు అయ్యగారు. అందుకే ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. అయ్యగారు ఎమ్మెల్యే కాడికి పోయిండ్రు. సరే, ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఎక్కడ పెట్టాలో చెప్పు. ఇద్దరు కలిసి పెట్టాలంట, పెద్ద సార్ చెప్పిండ్రు. సరే, ఫోటో ఇవ్వు. మావయ్య గారు ఈ ఫోటోని ఎక్కడ పెట్టమని చెప్పారు? అదిగో ఆడ పెట్టమని చెప్పినారు. ఇంకా కొంచెం రైట్ రైట్ రైట్. ఇంకా కొంచెం పైకి ట్రై చెయ్యి. స్లో. అందటం లేదు, ఏం చేయాలి? ఇది ఎక్కి ట్రై చేయి. జారితే పడి చస్తా. జారకుండా నేను పట్టుకుంటాను కదా. జారేది నేను, కుర్చీ కాదు.
పోనీ చేయి పట్టుకోమంటావా? కోరికలేం లేవు, సేఫ్టీకి హెల్ప్గా అవసరం. సరే, ఎక్కు. బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఏం చెయ్యాలి యాదమ్మా? నాకేం ఎరుకమ్మా. ఏం చెయ్యాలి? ఒక పని చేద్దామా? ఏంటది? నువ్వు నన్ను ఎత్తుకో, నేను ఫోటో తగిలిస్తా. ఇలా బతకడం కూడా ఇష్టం లేదా? నిన్ను నేను ఎత్తుకుంటే 2 things. 1, నీ బరువు మొయ్యలేక నేను చావడం. 2, అసలు నేనెందుకు నిన్నెత్తుకోవాలి? పోనీ నిన్ను నేను ఎత్తుకోనా? నువ్వు ఈ ఫోటో తగిలిస్తావా? 2 things. 1, నీ బరువుకి నేను చచ్చిపోను. 2, నిన్నెత్తుకున్నంత మాత్రాన నాకేం కొత్త స్పందనలు కలగవు. నా గుండెల్లో గంటలేం మోగవు. నీలో ఏమన్నా అలజడి చెలరేగితే, స్పందనలు కలిగితే, గంటలు మోగితే నేను బాధ్యుణ్ణి కాదు. అంత సీన్ లేదులే కానీ రా, ఎత్తుకో. ఎత్తుకో. ధైర్యం సర్వం ప్రేమ చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటుంది. మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు లోకం, నీకు నాకు ప్రేమ. ప్రేమంటే ఏంటి? రాధాకృష్ణ లెక్క కొడుతున్నారు. ఫోటో పెట్టరా? ఆ ఫోటో ఇవ్వు. ముద్దుకున్నారు. జరంత చూడండి. దడుచుకుంటావులే కానీ ఫోటో ఇవ్వు. ఏమైతది? 3 పెళ్ళాలి కదా, జరంతసేపు అట్టగే ఉండండి, నేను చూస్తాను నా కంటితో. మొయ్యలేక చస్తున్నా, ముందా ఫోటో ఇవ్వు. ఇవ్వు. ఇదిగండి సారు. ఇంకొంచెం పైకి. ఇంకా 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 కొంచెం పైకెత్తు. ఇంకా దించు. ఫోటో తగిలించడం అయిపోయింది, ఇంక మొయ్యక్కర్లేదు. దొరికిందే ఛాన్స్ అని ఎత్తుకొని నిలబడ్డావా ఏంటి? అయ్యో, అయ్యో సారీ, బ్లడ్ వస్తుంది.
ఆగు, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. నువ్వే పడేసి మళ్ళీ నువ్వే మందు రాయడం హీరోయిజం అనుకుంటున్నావా? నాకే ఇజాలు లేవు. ప్లీజ్, డాక్టర్గా నా ధర్మం అది, నన్ను నెరవేర్చని. అక్కర్లేదు, నేనే యాదమ్మ చేత రాయించుకుంటాను. యాదమ్మ, కాస్త మందు రాయి. నేను రాయా. తాతయ్య లేరా? ఆయన లేరు. నువ్వెవరు? పక్కింట్లోనే ఉంటది. సార్తోని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటది. సారు ముద్దు చేస్తూ ఉంటారు. మీరెవరండి? తాతగారి కోడలా? అరే, నీకు నా గురించి తెలుసా? మీరు తాతగారి అబ్బాయా? మీరు పెద్ద డాక్టర్ అంట కదా. మీరు చాలా మంచివారంట కదా. మీరే అంట కదా తాతగారికి మందులిచ్చేది. మీరు దేవతంటగా. ఆంటీ, అంకుల్, ఈరోజు నా బర్త్డే, చాక్లెట్స్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, బాయ్. గుణ, ఏమైంది? గుణ, గుణ, ఏమైంది? ఏమైంది? చాక్లెట్ ఎలర్జీ వచ్చినట్టుంది. కార్లో మందులున్నాయా? లేవు, మర్చిపోయాను. అయ్యో, ఇదేంటి? గుణ షర్ట్ మీద లిప్స్టిక్ ఎలా వచ్చింది? ఎవరిదై ఉంటుంది?